సండే కిచెన్. సో నాగరాజ్ గారు మన సెకండ్ డిష్ ఏంటి? స్టియర్ ఫ్రైడ్ చైనీస్ గ్రీన్స్ అండి. ఇది ఏంటిది? స్టియర్ ఫ్రైడ్ చైనీస్ గ్రీన్స్ అండి. సో చైనీస్ డిష్ అన్నమాట. చైనీస్ డిష్ అంటే స్టార్టర్ ఇది. మనం ఐఎమ్ గోయింగ్ టు యూజ్ బాక్షా అండి. ఓకే. బాక్షా ఇది మనకి దొరుకుతుంది మన సూపర్ మార్కెట్లో. ఓకే. సో దిస్ ఆల్రెడీ నేను బ్లాంచ్ చేసి పెట్టుకున్నాను. ఇది బ్లాంచ్ చేసి పెట్టుకున్నాను. మనం బ్రోకలీ ఆర్ గోయింగ్ టు యూజ్ అండ్ లిటిల్ బిట్ క్యారెట్ ఫర్ కలర్. సో ఈ 3 వెజిటబుల్ నేను టాస్ చేసి మీరు కట్ చేసి పార్ట్స్ కట్ చేసి ఇలా బ్లాంచ్ చేసి పెట్టుకున్నాం. బ్లాంచింగ్ అంటే మనం జెంటిల్ కుకింగ్ అండి. దానికోసం ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. బాయిలింగ్ ఉన్న వాటర్లో కొద్దిగా మనం ఈ వెజిటబుల్స్ కట్ చేసేసుకొని ఒక 1 మినిట్ పెట్టి తీసేస్తే సరిపోతుంది. దానికి ఎందుకంటే ఉడకాల్సిన అవసరం ఉండదు, ఎక్కువసేపు తీసుకోదు ఉడకడానికి. సో జస్ట్ బ్లాంచ్ చేసి పెట్టుకుంటే చాలు. అండ్ అట్ ద సేమ్ టైం క్లీనింగ్ కూడా అయిపోతుంది. అంటే మనం హాట్ వాటర్ క్లీన్ చేసుకుంటాం అండి. కట్ చేసేసుకొని వాష్ చేసుకొని బ్లాంచ్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇదేంటి? ఇది బ్రోకలీ అండి. అంటే బ్రోకలీ దిస్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద మార్కెట్, మనకు దొరుకుతుంది. సో ఇది క్యారెట్ అండి కొద్దిగా. ఓకే. సో ఈ 3 వెజిటబుల్స్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ అండ్ దెన్ విల్ మేక్ ఎ స్టార్టర్ నౌ. ఓహ్, దట్స్ గ్రేట్. సో స్టియర్ ఫ్రైడ్ చైనీస్ గ్రీన్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. స్టియర్ ఫ్రైడ్ చైనీస్ గ్రీన్స్ కి కావాల్సిన పదార్థాలు: గార్లిక్, జింజర్, సోయా సాస్, పెప్పర్, స్ప్రింగ్ ఆనియన్, బ్రోపెలీ, బ్రోక్షాయి, ఆనియన్, ఆయిల్ మరియు సాల్ట్. స్టియర్ ఫ్రైడ్ చైనీస్ గ్రీన్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా. మన కుకింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నాగరాజ్ గారు స్టవ్ వెలిగించేసారా? ఓకే. పాన్ కూడా పెట్టేశారు. ఆయిల్ తీసుకోండి. ఆయిల్ ఇందులో ఆయిల్ వేసుకోవాలా? అంటే ఏమైనా డీప్ ఫ్రైయా లేదా? లేదండి, జస్ట్ చాలండి. ఒక స్లైట్ రోస్ట్ అవడానికి చాలు. సో రోస్ట్ అవ్వడానికి కావాల్సినంత ఆయిల్, జస్ట్ స్లైట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా గార్లిక్ ఇవ్వండి. గార్లిక్ చాప్డ్ గార్లిక్ హాఫ్ టీ స్పూన్ చాలండి. హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. అయిన తర్వాత కొద్దిగా జింజర్ ఇవ్వండి. కొద్దిగా హాఫ్ టీ స్పూన్. సో జింజర్ కూడా చాప్ చేసి రెడీగా ఉంది. చాప్ పెట్టుకున్నాం. అండ్ ఇది కూడా హాఫ్ స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా చాప్డ్ ఆనియన్ ఇవ్వండి. ఆనియన్ ఎంత? 1 టీ స్పూన్ ఇవ్వండి. 1 టీ స్పూన్. ఓకే. కొద్దిగా ఇవ్వండి. చాలండి. ఇలా 3 సాతే చేసుకోవాలండి. కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత జింజర్, గార్లిక్ అండ్ ఆనియన్స్. అవునండి. సో బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం వెజిటబుల్స్ బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసేయండి. మొత్తం వేసేయండి. అన్నీ కలిపేసేయాలి. సాల్ట్ టేస్ట్ సరిపడా. సో పెప్పర్ కూడా టేస్ట్ సరిపడా. సో ఇట్స్ జస్ట్ వెజిటబుల్స్ అన్ని రోస్ట్ అవుతున్నాయి. అంటే ఇది మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దీన్ని ఉడికించిన అవసరం లేదు. జస్ట్ టాస్ చేసుకోవాలండి. సో ఇది మనం వేసిన ముందు ఆనియన్, జింజర్ దాంతోపాటు మిక్స్ అయిపోతే చాలు. కొద్దిగా వేడి కూడా అవ్వాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇది ఒక ప్లాటర్ తీసుకోండి. ఓకే, రెడీ అయిపోయింది. అండ్ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాము. స్ప్రింగ్ ఆనియన్ ఇవ్వండి.
కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకోండి. స్టియర్ ఫ్రైడ్ చైనీస్ వెజిటబుల్ రెడీ అండి. వావ్, సో స్టియర్ ఫ్రైడ్ చైనీస్ గ్రీన్స్ రెడీ అయిపోయిందండి చాలా తక్కువ టైంలో. ఇది కూడా చాలా తక్కువ టైంలో రెడీ అయిపోయింది. సో ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇది స్టార్టర్ కదండి నాగరాజ్ గారు, సో ఇది ఎలా తింటారు? ఇది డైరెక్ట్గా ఎనీ మెయిన్ కోర్స్ కంటే ముందు మనం తీసుకోవచ్చు అనేది. డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ మనం దీంట్లో ఏమి యాడ్ చేసుకునే అవసరం లేదు. సో ఇఫ్ యూ అంటే లిటిల్ బిట్ సాల్ట్ అండ్ పెప్పర్, కొద్దిగా సోయా సాస్, లైట్ సోయా సాస్ ఉంటుంది మనకు దొరుకుతుంది, దాంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ ఫీల్ దట్ ఈస్ రిక్వైర్డ్. లేకపోతే మనం యాజ్ ఇట్ ఈస్గా అలాగే తీసుకోవచ్చు. అంటే స్టార్టర్ కాబట్టి డైరెక్ట్గా తినేసేయచ్చు. సో మెయిన్ కోర్స్ తినడానికి ముందు స్టార్టర్స్ తినాలి అని అంటారు. ఇట్స్ బికాస్ హంగర్ని పెంచుతుంది. నాట్ లైక్ దట్, అంటే డైరెక్ట్గా మెయిన్ కోర్స్కి వెళ్ళే ముందు మనకు ఇది స్టార్టర్స్గా దిస్ వీ కెన్ స్టార్ట్ విత్ స్మాల్ థింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ హెవీ డైరెక్ట్లీ. ఓకే, స్టార్టర్స్ తీసుకొని దెన్ మెయిన్ కోర్స్కి వెళ్ళాలి. చూసారు కదండి, స్టియర్ ఫ్రై చైనీస్ గ్రీన్స్ ఈజీగా రెడీ అయిపోయింది. అండ్ దీని తయారీ విధానం ఏంటి ఇప్పుడు మరొకసారి చూద్దాం. స్టియర్ ఫ్రైడ్ చైనీస్ గ్రీన్ తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక గార్లిక్, జింజర్, ఆనియన్, బ్రోకలీ, బ్రోక్షాయి వేసి కలపాలి. తర్వాత సాల్ట్, పెప్పర్, సోయా సాస్ వేసి మళ్ళీ కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్టీ స్టియర్ ఫ్రైడ్ చైనీస్ గ్రీన్స్ రెడీ. నాగరాజ్ గారు చాలా టేస్టీ డిషెస్ మాకు నేర్పించారు అండ్ చాలా ఈజీగా నేర్పించేశారు. ఇంట్లో దొరికే బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనే ఎలా నీట్గా అండ్ హెల్త్ కాన్షియస్ ఫుడ్ని ఎలా కుక్ చేసుకోవాలో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. స్టియర్ ఫ్రైడ్ చైనీస్ గ్రీన్స్ని టేస్ట్ చేయబోయే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.